హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మండే అండి, మిలాదున్ నబీ రోజు అయితే బ్లాగ్ ఇది. ఈరోజు నేను ఏమేమి పనులు చేసుకున్నాను, ఏమేమి వంటలు చేశాను, ఎలా వచ్చాయి అవన్నీ అయితే మీకైతే చెప్తున్నానండి. మార్నింగ్ అయితే లేచిన తర్వాత ఫస్ట్ అయితే ఇల్లు చిమ్మేసుకుంటున్నానండి. ఇక ఇల్లంతా క్లీన్గా ఉంటుంది కదా అని అనేసి ఇల్లు అయితే చిమ్మేసుకుంటున్నాను. నేనైతే ఎక్కడ చెత్త అక్కడే ఎత్తేసుకుంటాను, ఎప్పటికప్పుడు వెంటనే ఎత్తేసుకుంటాను అండి ఫస్ట్. ఆ తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత బయట వరండాలోకి అయితే వచ్చాను. బయట వరండాలో అయితే క్లీన్ చేద్దాం అనేసి అయితే వచ్చాను. వరండా మొత్తం కూడా క్లీన్ చేసేసాను నీట్గా. మాకైతే ఎందుకు మార్నింగే ఎండ్ వచ్చేస్తుంది. మీ ప్లేస్లో కూడా ఇలానే ఉందా నాకైతే కామెంట్ చేయండి. వచ్చేసిన తర్వాత బయట ఊడ్చేసిన తర్వాత నిన్న నైట్ మడత పెట్టాను కదండి బట్టలు, మీకు చూపించాను కదా. ఆ బట్టలు అయితే ఏ ప్లేస్లో ఉండాల్సినవి ఆ ప్లేస్లో అయితే సర్దేసుకున్నాను. ఇప్పుడు చూసారా, ఇల్లంతా చాలా అంటే చాలా క్లీన్గా ఉంది కదా. నాకు ఇలా ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే టైం చూడండి, జస్ట్ 7:50 అయింది. ఇంకా ఇక్కడైతే బెడ్షీట్ నీట్గా వేసేసుకున్నాను, కిందంతా సర్దేసుకున్నాను. ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉంది నాకు. అందుకే నేను ఫస్ట్ అయితే ఇల్లు చిమ్మేస్తాను మార్నింగ్ లేయంగానే. ఆ తర్వాత అయితే నేను టీ పెట్టుకుంటున్నాను తాగడానికి. నాకు టీ తాగితేనే సాటిస్ఫైడ్గా ఉంటుంది. టీ అలవాటు పడిన వాళ్ళు అసలు మానలేదు కదండి. టీ మానాలంటే ఒకే పని చేయగలమంటే ఏంటంటే టీ పొడి తెచ్చుకోకూడదు, అది చేయడం తప్ప ఇంకేం చేయలేము. ఆ తర్వాత అయితే నేను ఇంట్లో కడ్డీలు అయితే వెలిగించి పెట్టుకుంటున్నానండి. నాకు కడ్డీలు వెలిగించి పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ స్మెల్కి ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుందండి. అందుకని టీ కాగే లోపల అయితే కడ్డీలు అయితే వెలిగించి ఇంట్లో మొత్తం మూలలు అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే నా టీ అయితే కాగిపోయింది చూసారా. ఇంకా ఈ టీని అయితే వడగట్టుకుంటున్నాను. టీ వడగట్టుకునేసిన తర్వాత నేనైతే టీ చూస్తూ ఒక 10 మినిట్స్ అయితే కూర్చున్నానండి. టీ తాగుతూ 10 మినిట్స్ అయితే కూర్చున్నాను బిగ్ బాస్ చూడడానికి. ఎక్కువ టైం అయితే కూర్చోలేదు, ఎందుకంటే ఈరోజు నాకు ఇంట్లో చాలా పని ఉంది కాబట్టి నేనైతే ఎక్కువసేపు అయితే కూర్చోలేదు. ఓన్లీ 10 మినిట్స్ మాత్రమే కూర్చున్నాను, బిగ్ బాస్ చూశాను. టీ తాగేసిన తర్వాత ఆ తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నానండి. నిన్న నైట్ మిగిలిన చికెన్ కర్రీ ఉంది. ఆ మిగిలిన చికెన్ కర్రీతో అయితే నేను ఇక్కడ బయట నుంచి తెప్పించుకున్న ఇడ్లీ దోశ అయితే తినేస్తున్నాను. అండ్ మా బాబుకి కూడా అయితే తినిపించేసాను. ఈరోజు నేను చాలా రెసిపీస్ చేశానండి. నాకు తెలిసి మీకైతే నచ్చుతాయి ఇవన్నీ. మీరు ఖచ్చితంగా బ్లాగ్ మిస్ చేయకుండా అయితే చూడండి లాస్ట్ వరకు. నా రెసిపీస్ అన్నీ చాలా బాగా వచ్చాయి, చాలా బాగుంటాయి కూడా. తర్వాత అయితే నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత అయితే అన్ని వెజల్స్ అయితే వాష్ చేసేసుకుంటున్నానండి. ఎక్కువ ఏం లేవు, కొన్ని మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ప్రతి నైట్ వాష్ చేసుకుంటాను కదా, అందుకని కొన్ని ఉన్నాయి. అవన్నీ వాష్ చేసేసాను, ఎందుకంటే చికెన్ వాష్ చేయాలి కాబట్టి. ఇంకా గిన్నెల మీద అంతా పడుతుంది వాష్ చేసిన వాటర్ అని అనేసి అయితే నేను చికెన్ గిన్నెలు అయితే కడిగేసుకున్నాక ఆ తర్వాత అయితే చికెన్ వాష్ చేసుకున్నాను. నేనైతే సాల్ట్ వేసుకొని వాష్ చేసుకుంటానండి చికెన్. చాలా అంటే చాలా బాగుంటుంది. వాష్ చేసిన చికెన్ అయితే పక్కన అయితే పెట్టేశాను, కొంచెం సాల్ట్ అయితే వేసుకొని పక్కన పెట్టేశాను. నెక్స్ట్ నేను ఫస్ట్ చేస్తున్న పని ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను కదా, దానికోసం అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి. అందుకోసం అయితే ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అండ్ రైతాకి కూడా కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే పచ్చిమిరపకాయలు అండ్ కొత్తిమీర కూడా కట్ చేసుకున్నానండి. ఇవి కట్ చేసుకున్నాక ఆనియన్స్ అయితే స్టవ్ మీద అయితే పెట్టేసాను ఆయిల్ వేసి, ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. ఇవైతే ఫ్రై అవుతాయి కదా. ఇవి ఫ్రై అయ్యే లోపల నేను టొమాటో నిల్వ పచ్చడి అయితే చేస్తున్నానండి. అన్ని వంటలు ప్యారలల్గా ఈజీగా ఎలా కంప్లీట్ చేశానో మీకైతే చూపిస్తాను. అక్కడ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల అయితే నేను ఇక్కడ టొమాటోస్ అయితే మొత్తం తొక్క అయితే తీసేసుకొని చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో ఈ హోల్ గరం మసాలా ఉన్నాయి కదా, ఈ హోల్ గరం మసాలా స్పైసెస్ అయితే దానిలో వేసుకొని అయితే ఆ ఆయిల్ని చల్లారి పెట్టేశాను. ఇక్కడ చూసారా, ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయి అండ్ టొమాటోస్ కూడా చిన్న చిన్న పీసెస్ చేసేసుకొని పైన మిద్ది పైకి అయితే వెళ్ళి పైన అయితే పెట్టేసి వచ్చాను. ఎండలో ఒక హాఫ్ డే అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది దమ్ బిర్యానీకి సీక్రెట్ గరం మసాలా అండి. పట్ట, లవంగ, యాలకులు ఈ 3 మాత్రమే వేసుకొని మిక్సీ పట్టుకొని డైరెక్ట్గా ఫస్ట్ అదే వేసేసుకోవాలి చికెన్లో. ఇదైతే చాలా బాగుంటుందండి, రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. మీరైతే ట్రై చేయండి. ఓన్లీ 3 మాత్రమే వేసి గరం మసాలా చేసుకోండి, ఇంకేం ఎక్స్ట్రా మసాలాస్ వేయలేదు. నెక్స్ట్ అయితే ఉప్పు వేసుకున్నాను, సరిపోయినంత ఉప్పు వేసుకున్నాను. పసుపు
కారం అయితే వేసుకున్నాను, రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం వేసుకున్నాను, ఎందుకంటే గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకున్నాను. గ్రీన్ చిల్లీస్ తర్వాత అయితే కొత్తిమీర వేసుకుని, అండ్ ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, అవి అయితే హాఫ్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. హాఫ్ వేసుకున్నాక ఒక అరచెక్క నిమ్మరసం అయితే వేసుకున్నానండి. నిమ్మరసం వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. నెక్స్ట్ ఇందాక చల్లారి పెట్టుకున్నాను కదండి ఆయిల్, స్పైసెస్ అయితే వేసుకొని అవి కూడా దీనిలోకి వేసేసుకున్నాను. నెక్స్ట్ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాల్సింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పెరుగు మర్చిపోయాను కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పెరుగు అయితే తర్వాత యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకున్నానండి. ఇదైతే మనం బాగా మిక్స్ చేయాలండి, ముక్కలకంతా మసాలా బాగా పెట్టాలి, మనం మిక్స్ చేసే దానిలోనే ఉంటుంది మెయిన్. ఇక్కడ చూసారు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను, అండ్ పెరుగు కూడా మళ్ళీ యాడ్ చేశానండి. యాడ్ చేసి అయితే కలిపి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ అంతా ఒక 1 అవర్ అయితే మ్యారినేట్ అవ్వాలండి. 1 అవర్ అయితే మనం మ్యారినేట్ చేసేసుకోవాలి చికెన్ని. మ్యారినేట్ అయితే చేసుకోవాలండి. ఫస్ట్ ఈ ముక్కలకి అయితే మసాలా బాగా పట్టించాలి, ఈ కలపడమే మెయిన్ ప్రాసెస్ అంతా. ఆ తర్వాత మొత్తం కలిపేసుకొని అయితే పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఇది మ్యారినేట్ అయ్యే లోపల నేనైతే రైస్ అయితే వాష్ చేసి పెట్టుకుంటున్నానండి. నేను చికెన్ అయితే 1 kg తీసుకున్నాను కదా, 1 kg చికెన్కి 3 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను అండి. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే దమ్ బిర్యానీకి బాస్మతి రైస్ కంపల్సరీగా ఉండాలి కదా. సో బాస్మతి రైస్ అయితే 3 గ్లాసెస్ తీసుకున్నాను. 4 గ్లాసెస్ అంటే 1 kg కదా, నేనైతే 3 తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం ముక్కలు ఎక్కువ ఉంటాయని 3 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. 4 మెంబర్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇదైతే కాదు 6 మెంబర్స్కి అయితే సరిపోతుందండి కరెక్ట్గా. ఆ తర్వాత అయితే రైస్ కడిగి పెట్టుకున్నాను కదా, ఇంకా 1 అవర్ అయితే అవ్వలేదు, చికెన్ మ్యారినేట్ అవ్వాలి కదా. అంత లోపల అయితే నేను రైతా అయితే కలిపేసుకుంటున్నాను. రైతా నేనైతే తిననండి, మా హస్బెండ్ వాళ్ళందరూ తింటారు, నేనైతే రైతా అయితే తినను. ఇంకా రైతా అయితే కలిపేసుకున్నాను ఫస్ట్. ఆ తర్వాత అయితే ఇక్కడ నా దగ్గర పెద్ద గిన్నె అయితే లేదు కాబట్టి నేను ఇడ్లీ పాత్ర ఉంది కదా దానిలో అయితే పెట్టుకున్నాను వాటర్, ఎసురు అయితే పెట్టుకుంటున్నాను. వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని, గరం మసాలా పౌడర్ వేసుకొని, అండ్ కొత్తిమీర అయితే వేసుకొని దీనిలోకి అయితే రైస్, అంటే ఇది బాగా కాగాలండి, బాగా సలసలా కాగినప్పుడు మాత్రం మనం రైస్ వేయాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ స్పైసెస్ అవన్నీ వేయలేదండి రైస్లో, అది ఒక పక్క పెట్టేసుకున్నాను. అది వాటర్ అయితే తెరలాలి. ఈ లోపల ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఏం వేయలేదండి, జస్ట్ మ్యారినేట్ చేసుకుని చికెన్ అయితే పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే బాయిల్ చేసుకుంటున్నాను. ఒక 15 మినిట్స్ బాయిల్ చేసుకుంటే చాలు. ఈ లోపల మనం రైస్ అయితే వేసేసుకున్నాను నేను, అంటే బాగా తెరలాయి నీళ్ళు, బాగా తెరలాకైతే ఇందులోకైతే రైస్ వేసుకున్నాను అండి. నేను ఒక 80% బాయిల్ అయితే చేసుకోవాలి, రైస్ 80% బాయిల్ చేసుకొని ఆ తర్వాత చికెన్ మీద అయితే వేసేసుకుంటున్నాను. డైరెక్ట్గా లేయర్స్కి అయితే ఏం వేయట్లేదు, ఇలా వేస్తే చాలా బాగుంటుందండి. లేయర్స్ వేసి కొత్తిమీర వేసి అలా వేసేదానికంటే ఇలా చేస్తే అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది ఇలా చేస్తే. చూసారు కదా, నేనైతే రైస్ అయితే వేసేసుకున్నాను కంప్లీట్గా. ఆ తర్వాత దీని మీద అయితే ఇందాక మిగిల్చుకున్నాం కదండి హాఫ్ ఫ్రైడ్ ఆనియన్స్, అయితే ఆ ఫ్రైడ్ ఆనియన్స్ హాఫ్ అయితే వేసుకొని అందులోనే కొత్తిమీర అయితే వేసుకున్నాను. నేను కొత్తిమీర అయితే వేసేసుకున్నాను, నేనేం ఫుడ్ కలర్ వేయట్లేదు, మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు ఫుడ్ కలర్. ఆ తర్వాత అయితే నేను దమ్ అయితే పెట్టేశాను, అది ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే దమ్ అవ్వాలి. ఈ లోపల టైం వేస్ట్ ఎందుకని చింతపండు అండ్ వెల్లుల్లిపాయలు అయితే క్లీన్ చేసేసుకున్నాను, అంటే చింతపండులో పీచు పిక్కలు అవన్నీ తీసేసుకున్నాను. వెల్లుల్లిపాయలు కూడా ఇలా అయితే చేసుకున్నాను. ఇంకా 20 మినిట్స్ అయితే అయిపోయిందండి, అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి. ఇంకా ఇప్పుడైతే నేను రైస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూసాను బాబు కోసం అయితే మిల్క్ కాగబెట్టాను. నెక్స్ట్ పైకి అయితే వచ్చానండి, వాషింగ్ మిషన్ వేసుకున్నాను కదా, బట్టలు అయితే ఆరేసాను. ఇక్కడ చూసారా కరివేపాకు పొడి చేద్దామని కరివేపాకు అయితే పైన ఎండబెట్టాను, అండ్ టొమాటో కూడా చూసారా ఎండలో అయితే పెట్టున్నాను. ఇవైతే మార్నింగ్ నుంచి పెట్టాను, ఆఫ్టర్నూన్ దాకా పెట్టేశాను. ఆ తర్వాత దమ్ బిర్యానీ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే బట్టలు ఆరేసి వచ్చేసాను. నెక్స్ట్ అయితే టైము 2 o'clock అవుతుందండి. ఇప్పుడైతే నేను సేమియా కేసరి అయితే చేస్తున్నాను. దానికోసం అని ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో గీ వేసుకొని
జీడిపప్పులు అండ్ కిస్మిస్ ఈ రెండు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మీ దగ్గర బాదం ఉంటే వేసుకోవచ్చు, పిస్తా ఉన్నప్పుడు వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. నా దగ్గర బాదం ఉంది బట్ నేనైతే వేయలేదు. ఇవైతే ఫ్రై చేసేసుకున్న తర్వాత 1 కప్ సేమియా అయితే తీసుకుంటున్నాను నేను. 1 కప్ కరెక్ట్ 1 కప్కి 2 కప్స్ వాటర్ అయితే సరిపోతుందండి. ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకున్నాను. అదే ప్యాన్లో ఇప్పుడైతే 2 కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి. 2 కప్స్ అయితే వాటర్ వేసుకోవాలండి. నేను ఇక్కడైతే క్లిప్పింగ్ మిస్ అయిపోయింది, వాటర్ పోసి క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందండి. ఎవరేమనుకోవద్దు ప్లీజ్. నెక్స్ట్ అయితే నేను వాటర్ అయితే 2 కప్స్ కరెక్ట్గా వేసేసుకున్నాను అండి. ఇందులోనే కొంచెం కుంకుమ పువ్వు అయితే వేసుకున్నాను. కుంకుమ పువ్వు వేసుకుంటే ఏంటంటే కలర్ బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. వాటర్ అయితే తెల్లిపోయిన తర్వాత సేమియా అయితే వేసేసుకున్నాను, ముందుగానే ఫ్రై చేసినవి. ఇవి కొంచెం ఉడికాక చూసారా 3/4 కప్, 3/4 కప్ షుగర్ అయితే వేసుకుంటున్నాను, కరెక్ట్గా సరిపోతుంది. ఇది వేసుకొని ఇప్పుడు షుగర్ అయితే కరిగేదాకా కలుపుకోవాలి మనము. ఈ షుగర్ అయితే మొత్తం కరిగిపోయిన తర్వాత అయితే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇందులో చూసారా షుగర్ అయితే కరిగిపోయింది. ఇప్పుడు నేను ఫుడ్ కలర్ యాడ్ చేశాను, రెడ్ కలర్ అయితే యాడ్ చేశాను. మీరు గ్రీన్ లేదా ఎల్లో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే రెడ్ కలర్ యాడ్ చేశాను. మీ ఆప్షనల్ యాడ్ చేయకపోయినా పర్లేదు, టేస్ట్ అయితే ఏం మారదు. అండ్ ఆ తర్వాత అయితే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి అయితే వేసేసుకున్నాను. అవి వేసేసుకున్న తర్వాత అయితే కొంచెం యాలకల పొడి అయితే వేసేసుకోవాలండి లాస్ట్లో. నేనైతే ఇలైచీ పౌడర్ అయితే అప్పటికప్పుడు అయితే పౌడర్ చేసి వేస్తాను, ఎందుకంటే ఫ్లేవర్ అయితే అస్సలు మిస్ అవ్వదు. అందుకనేసి అయితే అప్పటికప్పుడు అయితే ఫ్రై చేసి వేస్తాను. చూసారా అప్పుడే మిక్సీలోకి వేసుకొని అప్పుడు వేసానండి. ఒక 6 యాలకలు అయితే పొడి చేసుకొని వేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్. సేమియా కేసరి రెడీ అయిపోయింది. ఇంకైతే మేము అన్నం తినేద్దామని ఇక ఇదైతే తీసేస్తున్నాను బిర్యానీ. ఈరోజైతే మా ఆడపడుచు కూతురు అయితే వచ్చిందండి, వాళ్ళైతే వచ్చారు కాబట్టి నేనైతే దమ్ బిర్యానీ చేశాను. ప్లస్ ఈరోజు మిలాదున్ నబీ కదా అందుకని చేశాను. ఆ తర్వాత అయితే మేమైతే రైస్ తినేసామండి, అంటే లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంతసేపు పడుకున్నాను, ఒక 10 మినిట్స్. అప్పుడే గుర్తొచ్చింది అయ్యో పచ్చడి చేయాలి కదా అని పైకి వెళ్ళి టొమాటోస్ అయితే తీసుకొచ్చి ఒక ప్యాన్లో ఆయిల్ ఏం వేయకూడదు, జస్ట్ టొమాటోస్ మాత్రమే వేసుకోవాలి. టొమాటోస్ వేసుకొని అందులోనే టొమాటోస్కి తగ్గట్టు చింతపండు కూడా వేసేసుకొని మూత పెట్టుకొని మగ్గిచ్చేయాలండి. చూసారా ఇలా అయితే చక్కగా మగ్గిపోతుంది, బట్ ఒక 20 మినిట్స్ అయితే టైం పడుతుందండి, కానీ చక్కగా మగ్గిపోతుంది. ఇలా అయితే మగ్గించుకోవాలి. ఇది మగ్గిపోయిన తర్వాత అయితే నేను చల్లారడానికి అయితే పెట్టేశానండి. ఇంకా చల్లారే లోపల టైం వేస్ట్ ఎందుకులే అనేసి గిన్నెలు అయితే కడుక్కుంటున్నాను. అంటే బిర్యానీ అవన్నీ చేశాను కదా, కొంచెం బిర్యానీ నైట్కి అయితే మిగిలింది నాకు మా హస్బెండ్కి, అదైతే వేరే బౌల్లో అయితే షిఫ్ట్ చేసేసుకొని ఇంకా బిర్యానీ వెజల్స్ అన్నీ అయితే కడిగేసుకుంటున్నానండి. ఇప్పుడైతే టైము 5 o'clock అయితే అయిందండి. 5 o'clock అయితే నేను స్టార్ట్ చేశాను వెజల్స్ వాష్ చేయడం. 5:15 అంతా అయితే మొత్తం అన్నీ అయితే కడిగేసుకున్నాను. ఈ బిర్యానీ దబ్బర ఉంటే అట్లే టెన్షన్గా ఉంటుందని నాకు, అయ్యో మళ్ళీ కడగాలి కదా అనేసి. సో ఈరోజు అయితే ఆ టెన్షన్ లేకుండా అయితే ఫాస్ట్గా కడిగేశాను. అండ్ ఇంకో పక్క అయితే నేను టీ పెట్టుకున్నాను. టీ అయితే సాగిపోతుంది, పైన ఆరేసిన బాటిల్ కూడా తీసుకొచ్చేసానండి. ఇక్కడ చూసారా టైం అయితే ఇంకా 7 o'clock అయితే అయిపోయింది. నేనైతే నైట్ చేశానండి టొమాటో పచ్చడి అండ్ కరివేపాకు పొడి. చూడండి ఇప్పుడు మనం ముందే పేస్ట్ చేసుకున్నాం కదా, ముందే మెత్తగా చేసుకున్నాం కదా టొమాటో అండ్ చింతపండు, అదైతే మిక్సీ జార్లోకి వేసుకొని అందులోనే ఉప్పు, పసుపు, కారం, వెల్లుల్లిపాయలు అండ్ ఇదేంటంటే ఆవాలు, మెంతులు దోరగా ఫ్రై చేసుకొని పొడి చేసుకున్నానండి. మెంతి పిండి అయితే వేసుకొని డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత నేనైతే ఒక 2 times వేసుకున్నానండి మిక్సీలో, నాకైతే మొత్తం ఒకేసారి సరిపోలేదు. అండ్ నెక్స్ట్ అయితే నేను ఆ పచ్చడిని అయితే పోపు పెట్టుకుంటున్నాను. మీకు తెలిసిందే కదండి పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, అందుకోసమని ఫస్ట్ ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకున్నాను అండ్ ఎండుమిరపకాయలు వేసుకున్నాను అండ్ మినప్పప్పు, పచ్చిశనగపప్పు, నెక్స్ట్ వచ్చి వెల్లుల్లిపాయలు దంచి అయితే వేసుకున్నానండి అండ్ కరివేపాకు వేసుకున్నాను. ఇక్కడైతే ఇంగువ అయితే వేసుకుంటున్నాను. ఇంగువ అయితే మిక్స్ చేయకుండా వేసుకోండి, ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇంగువ అయితే మిక్స్ చేయకుండా అయితే వేసుకోండి. ఆ తర్వాత అయితే మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో పచ్చడి,
ఆ టొమాటో పచ్చడి అయితే వేసుకొని ఇప్పుడైతే ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఒక 30 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. మనం 30 మినిట్స్ బాయిల్ చేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది. పోపులో ఉన్న ఫ్లేవర్ అంతా చట్నీకి పట్టి పచ్చిగా అయితే ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుందండి. దీన్ని మనం ఒక 3 మంత్స్ అయితే బయట పెట్టుకోవచ్చు. 6 మంత్స్ పెట్టుకోవాలంటే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. 3 మంత్స్ అయితే బయట పెట్టుకోవచ్చు. బట్ అంతవరకు అయితే ఉండదు అనుకోండి. ఒక 10 డేస్లోనే మేము అయితే మొత్తం కంప్లీట్ చేసేస్తాం. నెక్స్ట్ అయితే ఇంకా పచ్చడి అయితే చేసేసాను కదా. ఇప్పుడైతే టైం 8:30 వస్తుందండి. ఇప్పుడైతే నేను కరివేపాకు పొడి అయితే చేస్తున్నాను. దానికోసం కరివేపాకు అయితే ఆరబెట్టుకున్నాను కదా పైన, అదంతా తెచ్చుకొని ఫస్ట్ అయితే చెమ్మ ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఇంకా ఆ కొంచెం చెమ్మ కూడా పోవాలని అనేసి ప్యాన్లో అయితే వేసుకొని లైట్గా అయితే డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నాను కరివేపాకుని. మొత్తం డ్రై రోస్ట్ చేసుకుంటే ఏదైనా చెమ్మ ఉంటే పోతుంది. నెక్స్ట్ డ్రై రోస్ట్ అయితే చేసేసుకున్నానండి. ఫస్ట్ ఈ ప్యాన్ అయితే పెట్టుకున్నాను, బట్ అదే సెట్ అవ్వదులే అనుకున్నాను. అందుకనేసి అంతకుముందు కరివేపాకు ఫ్రై చేసుకున్న పెద్ద ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి. ఆ పెద్ద ప్యాన్ అయితే పెట్టేసుకున్న తర్వాత నేనేం చేశానంటే ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. దానిలో ఇదే కరివేపాకు పొడి మెయిన్ ప్రాసెస్, మొత్తం మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఆయిల్ అయితే వేసుకొని అందులో మినప్పప్పు అయితే వేసుకున్నాను. 1/2 కప్ మినప్పప్పు అయితే వేసుకున్నాను. మినప్పప్పు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి కదా, చూసారు కదా. ఇప్పుడైతే నేను ఇందులో ధనియాలు, జీలకర్ర, మెంతులు ఈ 3 అయితే వేసుకున్నాను. ధనియాలు, జీలకర్ర, మెంతులు ఈ 3 వేసుకొని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అవి కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇవన్నీ అయితే మొత్తం వేగిపోయిన తర్వాత అయితే ఇందులోనే మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. మనం చింతపండు కూడా వేస్తాం కరివేపాకు పొడిలో, కాబట్టి మీ కారానికి తగ్గట్టు అయితే మీరు ఎండుమిరపకాయలు అయితే వేసుకోండి. నేనైతే ఒక 10 ఎండుమిరపకాయల దాకా అయితే వేసి అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా ఇవంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే మనం డ్రై రోస్ట్ చేసుకున్న కరివేపాకు మొత్తం అయితే వేసేసుకోవాలి. ఈ కరివేపాకు అయితే ఇంకెక్కువసేపు ఫ్రై చేయవలేదండి. ఒక్క 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే చాలు, ఎక్కువ అయితే ఫ్రై చేయవలేదు. ఎందుకంటే ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, ప్లస్ ఎండలో అయితే బాగా ఎండిపోయింది కాబట్టి ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే ఇవన్నీ మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని కొంచెం ఉప్పు, చింతపండు వేసుకొని గ్రైండ్ చేసేసాను. చూసారండి, కరివేపాకు పొడి అండ్ టొమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇవైతే నేను మా చెల్లి కోసం అయితే తీసుకెళ్తున్నానండి. అంటే డెలివరీ అయిన తర్వాత ఇవన్నీ తింటే మంచిది కాబట్టి ఇవైతే తీసుకెళ్తున్నాను. అండ్ కరివేపాకు పొడి తీసుకెళ్తున్నాను. అండ్ మా హస్బెండ్ కోసం అయితే కొంచెం కరివేపాకు పొడి అండ్ కొంచెం టొమాటో పచ్చడి అయితే ఎత్తి పెట్టాను. ఆయన అంటే మా పిన్ని కూడా తెచ్చారండి కరివేపాకు పొడి, కాబట్టి అది ఎక్కువ ఉంది. ఇంకా ఆయన వచ్చి కొంచెం ఎత్తిపెట్టు చాలు అనేసరికి కొంచెం ఎత్తి పెట్టాను. ఇంకా ఇవి చూసారా గ్లాస్ జార్స్, మా హస్బెండ్కి అయితే September 5th టీచర్స్ డే రోజు స్కూల్లో అయితే ఇవి గిఫ్ట్ ఇచ్చారండి. 4 ఇచ్చారు. చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో, నాకైతే చాలా బాగా నచ్చాయి. ఈరోజు అయితే చాలా పనులు చేశానండి. ఒక 10 times గిన్నెలు కడుగుంటాను, అన్నీ చేసేసుకొని ఇంకా రేపు ఊరికి వెళ్ళాలి కదా అనేసి మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను. ట్యాప్ అయితే కొత్తది బిగించారండి మాకు, అంతకుముందు లూజ్ ఉండిద్ది, ఇప్పుడైతే బాగుంది. ఇంకా అన్ని వర్క్స్ పడుకునేసరికి నాకైతే అలసట వచ్చేసింది. నెక్స్ట్ కొన్ని బట్టలు ఉంటే ఆ బట్టలు కూడా ఉతికేసానండి. ఇంక ఏ పని లేకుండా అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా టైం చూసారా 12 వస్తుంది. నాకైతే చాలా నిద్ర వస్తుందండి. గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.